అంటే ఈ ఈ బిహేవియరల్గా ఏమి ఉండదండి అక్కడ. సో ఏదో సాధారణ వ్యక్తిలాగా వస్తాడు వెళ్తాడు కానీ బట్ సైలెంట్గా ఉంటాడు. ఎవరితో ఒక్క వ్యక్తినే కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు, డిస్కస్ చేస్తాడు, డైరెక్ట్తో మాట్లాడతాడు కానీ ఇంకెవరితోనూ పెద్దగా మాట్లాడటాలే ఏం ఉండవండి. ఓకే. బట్ నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఊరికే పరిచయంగా మాట్లాడి పలకరించాను అంతే. కానీ నాకు నా క్యారెక్టర్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు వచ్చి ఆయన డైలాగ్ చెప్తారు, నాయుడు గారి గుండె నువ్వే కదా అని చెప్పి మొదలెట్టి డైలాగులు చెప్పిన తర్వాత లాస్ట్లో నా చేతులు ఇలా పెట్టుకుని ముద్దు పెట్టుకుంటాయండి. అది అనుకోకుండానే నాకు సొంత కొడుకు చేసిన ప్రక్రియలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి స్పందన అలా వచ్చిందండి. అంటే ఇక్కడ గొప్పతనం ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. ఎప్పుడు అండి ఒక నటుడు రాణించాలంటే పక్క నటుడు చేయిందే ఈ నటుడు రాణించలేడండి. అవును. నా వలన ఇంకోటి రాణించాలి, ఇంకోటి వలన నేను చేయాలండి. అంతేగాని ఇక్కడ ఇండివిజువల్గా ఒక్కడి వలన ఏది కాదండి. అవును, ఎగ్జాక్ట్లీ. కామెడీ చేస్తున్నాడు ఒక ఆర్టిస్టు, బట్ చుట్టూ వాళ్ళు సహకరించే వాళ్ళు దానికి సింక్ అవ్వకపోతే అతను ఫెయిల్యూర్ కదండి. డెఫినెట్గా. సో అట్లా ఇది ఎంత అద్భుతంగా వచ్చిందంటే డైరెక్టర్ చాలా ఫీల్ అయిపోయి హ్యాపీగా, నాయుడు గారు హీరోది ఇంకో 2 షాట్లు ఉన్నాయి, అయిన తర్వాత మీతో ఇంకా తీయాలని చెప్పి హీరో గారిని చేసి పంపించేశారండి. తర్వాత 20 మినిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చారు, ఏదో చెప్పారు. నేను సరిగ్గా విన్నానో వినలేదో కూడా గుర్తులేదు. 2 డేస్ తర్వాత ఇక్కిరిసాట్లో నా వైఫ్ క్యారెక్టర్ ఫ్యూనరల్కి ఆయన వచ్చారు. నేను ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళామండి, మొన్న మీరు వచ్చి ఇట్లా షూటింగ్లో ఏదో చెప్పారు, నేనేమో ఇన్వాల్వ్ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, మీ నటన అంత ఆ లెవెల్లో ఉందండి, మీ పర్ఫార్మెన్స్ అంటే భలేవారండి, అది చెప్పడానికి వచ్చాను అన్నారు ఆయన. మీ పర్ఫార్మెన్స్ రియల్లీ ఎక్సలెంట్ అని చెప్పడానికే వచ్చానని చెప్పారు.